పార్కు చుట్టూ ఇవాల్టి నుంచి వన్ వే ట్రాఫిక్ సిస్టమ్ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. వాహనదారులకు ఎలాంటి అయోమయం లేకుండా వన్ వే రూట్లను గూగుల్ మ్యాప్స్ లోనూ అప్డేట్ చేశారు. మరోవైపు వాహనదారులకు ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 4 షిఫ్టుల్లో ట్రాఫిక్ పోలీసులను రంగంలోకి దించి రాకపోకలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఏ మార్గాల్లో వన్ వే ట్రాఫిక్ అమల్లో ఉంది, వాహనదారులు ఎటువైపు వెళ్ళాలి, ఎలాంటి నిబంధనలు పాటించాలి, ఈ అంశాలపై మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానం తీసుకొచ్చారు ట్రాఫిక్ పోలీసులు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఇబ్బంది కాకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ప్రభుత్వం ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్ల నిర్మాణం చేపడుతుందుకు ఇవాల్టి నుంచి 2 ఏళ్ల కాలం పాటు ఈ పనులు సాగుతాయి. ఇదే అంశానికి సంబంధించి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కూడా కొద్దిసేపు క్రితం అదే అంశాన్ని చెప్పారు. 2 ఏళ్ల పాటు ఈ పనులు కొనసాగుతాయి. ఈ ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఇప్పుడు చూస్తున్నాం ట్రాఫిక్ కూడా ఎట్లా ఉందో. ఇలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామంటూ కూడా సిపి సజ్జనార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తో పాటు జాయింట్ కమిషనర్, జాయింట్ సిపి జోయల్ డేవిస్ కూడా ట్రాఫిక్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశారు. ఈ రోజు వరకు అంటే ఇవాళ నుంచి ఆగస్టు 18 నుంచి ఈ ట్రాఫిక్ వన్ వే విధానం తీసుకొస్తున్నారు. 2 ఏళ్ల కాలం పాటు కొనసాగుతుంది. అయితే అంతకంటే ముందు గూగుల్ మ్యాప్తో కూడా అనుసంధానం చేశారు. ఇవాళ నుంచి మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా, ఈ రూట్లో ప్రయాణాలు మొదలు పెట్టుకున్నా, మ్యాప్ పాయింటింగ్ పెట్టుకున్నా, గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఎటు ప్రయాణం చేయాలనుకున్నా ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ మనకు వన్ వేనే చూపిస్తుంది. గూగుల్ మ్యాప్ కూడా అప్డేట్ అయిపోయింది. గూగుల్ మ్యాప్లో కూడా అదేవిధంగా వన్ వే చూపిస్తుంది. అంటే వన్ వే తప్ప ఎక్కడ యూటర్న్ లేవు. ఒక మాటలో చెప్పాలంటే కేబీఆర్ పార్క్ చుట్టూ ఎక్కడ యూటర్న్ లేవు. మొత్తం కూడా సింగిల్ వేనే ఉంటుంది. మనం ఎట్టయితే వెళ్ళాలనుకుంటే ఫ్రీ లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 13 ఎగ్జిట్ పాయింట్లు పెట్టారు. అందులో బంజరాయిల్స్ రోడ్ నెంబర్ 14 కావచ్చు, ఈ పక్కన ఇక్కడే దగ్గరలో నందీనగర్ ఉంది. అంతేకాకుండా రోడ్ నెంబర్ 10 జహీరా నగర్ కావచ్చు, తెలంగాణ భవన్ దగ్గర కావచ్చు, అగ్రసేన్ చౌరస్తల కావచ్చు, ఒమేగా హాస్పిటల్, అటు లోటస్ పాండ్కు వెళ్ళేట్టుగా రూట్ కావచ్చు, టీటీడీ దేవాలయం రోడ్డు కావచ్చు, దాంతోపాటు బీవీబీ జంక్షన్ కావచ్చు, ఫిల్మ్ నగర్కి వెళ్ళేట్టుగా బీవీబీ జంక్షన్ కావచ్చు, జర్నలిస్ట్ కాలనీ వెళ్ళేట్టుగా జూబ్లీహిల్స్ ఆ రోడ్డు కావచ్చు, ముఖ్యంగా రోడ్ నెంబర్ 45, రోడ్ నెంబర్ 45 కావచ్చు, రోడ్ నెంబర్ 36 పెద్దమ్మ తల్లికి వెళ్ళేట్టుగా ఆ రూట్లో కావచ్చు, అన్నపూర్ణ స్టూడియో కావచ్చు, ఇటు జంక్షన్ కావచ్చు, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు జంక్షన్ దగ్గర కావచ్చు, ఎక్కడైనా కానీ ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది. ఎక్కడికక్కడికి ఇట్లా మ్యాప్ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా చూడొచ్చు. ఇది కేబీఆర్ పార్క్ అయితే ఎక్కడ కూడా చుట్టూ కూడా వన్ వే ఉంటుంది. ల్యాన్ 1 ఉంటుంది, ల్యాన్ 2 ఉంటుంది. ఈ ల్యాన్ 1 నుంచి వేగంగా వచ్చినట్టుగా మళ్ళీ ఈ రూట్లో ఇటు వెళ్ళాలనుకుంటే, ఇక్కడి నుంచి ఎగ్జిట్ కావాలనుకుంటే అన్నపూర్ణ స్టూడియో దగ్గర కావచ్చు, ఇటు ఈ రూట్లో వెళ్ళాలనుకుంటే కూడా ఈ విధంగా వచ్చేసి స్లోగా ఇలా లెఫ్ట్ తీసుకొని కూడా ఇలా వెళ్ళిపోవచ్చు. కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి ఇది. 2 ఏళ్ల కాలం పాటు వాహనదారులు, ఈ చుట్టుపక్కల ఉన్న వాహనదారులు ఇబ్బందులు పడాల్సిన అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అయితే కొద్దిసేపు క్రితం సిపి సజ్జనార్ మాట్లాడుతూ వాహనదారులు ఏమీ ఇబ్బందులు పడరు, వాహనదారులు ఇంకా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నట్టుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ ట్రాఫిక్ కాకుండా ఫ్రీ లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోయేట్టుకు అవకాశం ఉంటుందన్నట్టు అభిప్రాయాన్ని కూడా వారు చెప్పారు. కెమెరా మహేష్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ పరిస్థితిని సిపి సజ్జనార్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పరిశీలించారు. రాకపోకలు సజావుగా సాగుతున్నాయని, వాహనదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సిపి తెలిపారు. బస్టాప్ల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. జిహెచ్ఎంసీతో పాటు ట్రాఫిక్, సివిల్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. మరోవైపు కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ పనులు 2 ఏళ్ల పాటు కొనసాగుతాయని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.